నెల్లూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుపై అన్ని సన్నాహాలు చేస్తున్నామని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు స్పష్టం చేశారు. కొందరు కావాలని ఈ అంశంపై వివాదం సృష్టిస్తున్నారంటున్న ఎమ్మెల్యే బాలరాజుతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. జీలుగుమిల్లి మండలంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటు చేయడానికి అయితే సన్నాహాలు సాగుతున్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఈ నేవల్ ఆర్మర్ డిపో ఏర్పాటు చేయడం వల్ల అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, అదేవిధంగా ఇటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బాగా భావిస్తున్నారు, ప్రధానంగా వీళ్ళు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనైతే ఇక్కడ ఈ ఏర్పాటు నేవల్ ఆర్మర్ డిపో ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి, అదేవిధంగా ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, దీని ఆ డిపో ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఎటువంటి లాభం ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ కొంతమంది అయితే ఆ డిపోని కాస్త వ్యతిరేకిస్తున్నారు. దానికి సంబంధించి అసలు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇవన్నీ అడిగి తెలుసుకుందామని ఇక్కడ మనతోటి ప్రస్తుతం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొదటిసారికి ఇక్కడ అసలు పోలవరం లాంటి వెనుకబడిన నియోజకవర్గంలోని నేవల్ ఆర్మర్ డిపో ఏర్పాటు చేయడం అంటే చాలా మంచి పరిణామం అని చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అసలు ఏర్పాట్లు ఎలా చూస్తే అసలు ఇది ఎలాగ వచ్చిందంటారు, ఈ ప్రపోజల్ ఎట్లాగ వచ్చిందంటారు? అంటే ఇది ఆర్మీ స్టోరేజ్ డిపో. ఇది గత వైసీపీ ప్రభుత్వంలో ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎందుకు పెడుతున్నారంటే ఇటు తెలంగాణ బోర్డర్ కానీ ఇటు మనకి వైజాగ్ కానీ సెంటర్ పాయింట్ అవుద్ది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గురించి కానీ లేకపోతే అన్నిటికీ కూడా మంచి సదుపాయంగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా ఇక్కడ ఈ ప్లేస్ అయితే బాగుంటుందని నిర్ణయించి గత ప్రభుత్వంలో దీని ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా అప్పటి నుంచి దీన్ని డిలే చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ ఆయుధాలు స్టోరేజ్ చేసేటువంటి ఈ ప్లేస్ని మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు మేము కలిసి ఈ ప్రపోజల్ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇది ఇక్కడ గతంలో వాళ్ళ అసమర్థత వల్ల, వైసీపీ అసమర్థత వల్ల ఇది బయటకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే ఇక్కడ కొన్ని వేల మందికి, లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కోల్పోతాయి. అది ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం ఇలాగే మారుమూల ప్రాంతంగా ఉంటుందని ఆలోచనతో ఈరోజు ఎంపీ గారు మేము ఎన్డీఏ కూటమి కలిసి ఈరోజు ఈ ప్రపోజల్ ముందుకు తీసుకురావడం జరిగింది. దీని మీద గతంలో అనేక అపోహలు కొంతమంది దురుద్దేశంతో సృష్టించడం జరిగింది. ఇక్కడ ఎవరూ గిరిజనులు ఒకటి గుర్తుపెట్టుకోండి, గిరిజనులు ఎవరూ కూడా వ్యతిరేకంగా లేరు. ఇక్కడ కావాలనే గిరిజనేతరులు కొంతమంది, అది కూడా కొంత పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది తమ సొంత లాభాల కోసం, ఆర్థిక లావాదేవీల కోసం ఏదైతే ఆ పంచాయతీలో మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే చాలా సంవత్సరాలు బట్టి నాన్ ట్రైబుల్ దగ్గర నుంచి లాక్ఫై చేసుకున్నటువంటి ల్యాండ్స్ని ఏదైతే వీళ్ళు కబ్జా చేసుకున్నటువంటి దాని గురించి ఆలోచన చేసుకొని, అలాగే అక్కడ కొంతమందిని బెదిరించి వీళ్ళు సంవత్సరానికి ఎంతని డబ్బులు తీసుకోవడం, ఇలాగా కొన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఏదైతే ఈ ఫ్యాక్టరీ వస్తే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అభివృద్ధి చెందుతారు, మాకు రావాల్సిన ప్రతి ఏటా రావాల్సినటువంటి సొమ్ములు మాకు రావు అని ఈ కారణంతో కేవలం వాళ్ళ ఆర్థిక లావాదేవీల కోసం దీన్ని ఫ్యాక్టరీని ఇష్యూ చేస్తున్నారు. ఎవరైతే గిరిజనులు ఎవరో కూడా దీనికి వ్యతిరేకంగా లేరు. మీడియా మిత్రులకు మేము తెలియజేసేది ఏంటంటే, మరొకసారి మీకు తెలియజేస్తున్నాను, మీడియాలో కొంతమంది ఇది వ్యతిరేకిస్తున్నారు గిరిజనులు, అలాగే గిరిజనులు అందరూ కూడా దీని మీద పోరాటం చేస్తారు. ఇదంతా తప్పు. గిరిజనులు ఎవరు కూడా గత 2 రోజుల క్రితం ఇక్కడ జరిగిన ఇష్యూలో మీరు ఆ వీడియోలో చూడండి, ఎక్కడా కూడా గిరిజనులు వ్యతిరేకించినటువంటి కానీ లేకపోతే వాళ్ళ వాయిస్ కానీ ఎక్కడ కూడా లేదు. కేవలం కొంతమంది కావాలనే తమ స్వార్థాల కోసం దీన్ని గిరిజనులు ఒక అపోహ సృష్టించి చేస్తున్నారండి. ఇది పోలవరం ఎమ్మెల్యే స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ పోలవరం నియోజకవర్గంలోనే జీలుగుమిల్లి మండలంలో నేవల్ ఆర్మర్ డిపో ఏర్పాటు చేయడం ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నారు. దీన్ని కొంతమంది మాత్రం కావాలని వ్యతిరేకిస్తున్నారు. గతంలోని ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మభ్య పెట్టిన వాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం చాలా మంది గిరిజనులు అయితే ఇక్కడ ఆర్మర్ డిపో ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నారు. వాళ్ళు కూడా తమ సహకారం అందిస్తామని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా ఈ నేవల్ ఆర్మర్ డిపో ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. తాము కూడా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా లేకపోతే ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతామని చెప్పేసి ఇక్కడ గిరిజనులు భావిస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో జీలుగుమిల్లి మండలంలోని ఈ ఆర్మర్ డిపో ఏర్పాటు చేయడానికి అయితే అన్ని సన్నాహాలు వేగంగా చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే బాలరాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బర్రింకలపాడు, జీలుగుమిల్లి.